బ్లూ ఫిల్మ్ కేసులో ఇబ్బంది పడి జైలుకు వెళ్లి బయటకు వచ్చి 3 ఏళ్లు కేసును ఫేస్ చేశాడు. ఈ కేసు విషయంలో ఇండస్ట్రీ అంతా కామ్గా ఉంటే ఈ హీరో తరపున మాట్లాడిన ఆ ఇద్దరు హీరోయిన్లెవరో తెలుసా? టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలో హీరోగా ఎదిగాడు సుమన్. హ్యాండ్సమ్ గా ఉండే ఈ హీరో మార్షల్ ఆర్ట్స్ తెలియడం వల్ల యాక్షన్ సీన్స్ కూడా చాలా అద్భుతంగా చేసేవాడు. దాంతో వరుస ఆఫర్లు సుమన్ ను వరించాయి. అప్పుడున్న హీరోలను మించి స్టార్డమ్ సుమన్ కి వస్తున్న టైంలోనే ఆయనపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేశారు. బ్లూ ఫిల్మ్ కేసుతో పాటు గూండా యాక్ట్లో 11 కేసులు ఆయన పైన పెట్టారు. మంచి ఫామ్లో ఉండగా సుమన్ కెరీర్ బ్రేక్ అయ్యేలా చేశారు. అయితే అప్పటికి తమ స్నేహితుల మధ్య ఉన్న కొన్ని ఇష్యూస్ వల్ల కొంతమంది హైయర్ అఫీషియల్స్తో కలిసి ఇలా తనపై కేసులు పెట్టారని, ఆ తర్వాత తప్పు తెలుసుకుని వాళ్ళే కేసులు వెనక్కి తీసుకున్నారని సుమన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే జైల్లో తనను టెర్రరిస్టులు, నక్సలైట్లు ఉన్న క్లోజ్డ్ రూమ్లో వేశారట. వారి మధ్య తను చాలా రోజులు ఉన్నాడట. ఉగ్రవాదులైనా సరే తనతో వాళ్ళు బాగానే మాట్లాడారట. జైల్లో ఉన్న వారంతా చెడ్డవారు కారు, పరిస్థితులు వారిని అక్కడికి తెస్తాయి. చదువుకున్న వారు కూడా కొన్ని కారణాల వల్ల తప్పు చేసి జైలుకు వస్తారు. జైల్లో తను డాక్టర్లు, టీచర్లు అందర్నీ చూశాడట. అయితే జైల్లో తనను టెర్రరిస్టుల మధ్య పెట్టారని తెలిసి అప్పుడే ఏదో కేసులో జైలుకు వచ్చిన తమిళనాడు ప్రతిపక్ష నేత కరుణానిధి తన కోసం పోరాడారట. వెంటనే తనను అక్కడి నుండి మార్చాలని అధికారులను ఒత్తిడి చేశారట. ఆయన పోరాటం వల్లే తను క్లోజ్ ప్రిజన్ నుంచి బయటకు వచ్చారట. ఇక ఈ కేసు విషయంలో ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఎవరూ కూడా మాట్లాడలేదట. తనకు సపోర్ట్ చేయలేదని చెప్పుకొచ్చారు. తన నిర్మాత కాట్రగడ్డ వరప్రసాద్ మాత్రం తనను నమ్మారని ఆయన చెప్పుకొచ్చారు. తనకు సపోర్ట్గా నిలబడ్డారని కూడా చెప్పుకొచ్చారు. అయితే జైలుకు వెళ్ళిన టైంలో ఎవరూ కూడా పబ్లిక్గా మాట్లాడలేదు. ఎవరు తన కేసులపై స్పందించలేదట. బహుశా వారు భయపడ్డారేమో. కానీ ఎటువంటి వాటికి భయపడకుండా తన కోసం సుమలత, సుహాసిని మాత్రమే మీడియా ముందుకి వచ్చి మాట్లాడారట. తనకు ధైర్యం ఇచ్చి సపోర్ట్ చేశారట. అలాంటి వాడు కాదని ధైర్యం చెప్పారట. సుమన్ అలా చేయడు, ఆయనకు అలాంటి అవసరం కూడా లేదు, అలాంటి చీప్ వ్యక్తి కాదు అంటూ పబ్లిక్గా చెప్పారట. ఇక జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత మోహన్ బాబు ఇంటికి వచ్చి పెద్ద పూలదండ వేసి సాయిబాబా ఆశీస్సులు నీకు ఉంటాయని ఆశీర్వదించారట. సుమన్ కేసు విషయంలో మెగాస్టార్ చిరంజీవిపై కూడా కొన్ని విమర్శలు వినిపించాయి. ఈ విషయంలో సుమన్ మాట్లాడుతూ చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదు, మేము మంచి ఫ్రెండ్స్, ఏడాదికి 8 సినిమాలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్నట్టే అప్పుడు కూడా అభిమానుల మధ్య గొడవలుండేవి. అందులో ఎవరో ఒకరు ఈ వార్తని పుట్టించాడు, అది పెద్దదైంది. అవన్నీ వట్టి రూమర్స్ మాత్రమే. ఈ విషయంలో చిరంజీవి తనను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చారని సుమన్ చెప్పుకొచ్చారు. ఇక ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోగా వెలుగొందిన సుమన్ ప్రస్తుతం కొన్ని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి.